పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 36వ సంకీర్తన 7వ వచనం. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని నీడ. ప్రియులరా, దేవుడు మన కుడి ప్రక్కన నీడగా ఉన్నాడు. ఆ నీడ ఎంతో అమూల్యమైనది. అందువలన దేవుని బిడ్డలు సంతోషముగా ఆయన రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. లోకుల నీడకును ప్రభువు నీడకును మధ్య గొప్ప వ్యత్యాసము. కొందరు మనుష్యులు మీకు నీడ కలిగించినట్లు కనిపించవచ్చు. నేను మీకు ధన సహాయం చేస్తాను, నేను మీ కష్టములో ఆదుకుంటాను, మీ బిడ్డల వివాహం జరిగిస్తాను, సహాయపడతాను అని చెప్పి తుదకు తమ స్వార్థాన్ని చూపిస్తూ ఉంటారు. ప్రియులరా, పాము వలె పడగ విప్పుతారు. అప్పుడే వారి నిజమైన రూపము గ్రహించగలరు. అయితే ప్రభు నీడ యథార్థమైనది. శాంతి, సమాధానము, సంరక్షణ, ఆశ్రయము దయచేయుచున్నదై ఉన్నది. ప్రియులరా, దావీదు రాజు ఇలాగున విజ్ఞాపన చేశాడు. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అని 17వ సంకీర్తన 9వ వచనం. ప్రియులరా, దావీదు వలె మనమును ప్రార్థించదమా? అబ్రహాము జీవిత కాలమంతయు దేవుని నీడలో ఉండెనని మనకు తెలుసు. ఆ సర్వశక్తుని నీడను బట్టి అబ్రహాము ఎదుట ఎవరునూ నిలవలేకపోయారు. ప్రియులారా, బాల్యమందే ఇస్సాకు దేవుని నీడను ఆశ్రయించాడు. సాయంకాలపు పూట దేవుని ప్రసన్నతను వెతికి పొలములోనికి వెళ్ళి ప్రార్థించే వాడుక గలవాడు. దేవుని బిడ్డలారా, లోకానుసారమైన మనుష్యులతో సమయము వెచ్చించుట కంటే ప్రభువుతో సమయాన్ని వెచ్చించుట ఎన్నుకొనండి. ఆయన సన్నిధిలో దైవిక నెమ్మది, పరలోక ఆనందము, నది వలె ప్రవహించు సమాధానము దొరుకుతుంది. యాకోబు వెళ్ళిన చోటనెల్లా ప్రభువు నీడ వలె వెంబడించుచుండెను. అందువలన అతడు వెళ్ళిన చోటనెల్లా కాపాడి 2 గుంపులతో తన ఇంటికి రప్పించాను. మోషే వెళ్ళిన ప్రతి చోట దేవుడు మేఘస్తంభముగాను అగ్నిస్తంభముగాను ఉన్నాడు. దావీదునకు దాగు చోటుగా ఉన్నాడు. మీరును మరియ వలె యేసుక్రీస్తు పాదాల చెంత కూర్చొనండి. అప్పుడు మీరు తీసివేయబడిన ఉత్తమమైన దానిని ఎన్నుకొంటారు. దైవ ప్రసన్నత మీ హృదయాన్ని సంతోషపెడుతుంది. పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనములో, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము అని వ్రాయబడి ఉంది. ప్రభు నీడలో ఉందాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి. కృపామయుడా తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. పరిచర్య చేసే సేవకులందరినీ దీవించండి నాయన. సంఘ కాపురులను ఆశీర్వదించండి నాయన. నీ కాపుదలను గ్రహించండి తండ్రి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న
బిడ్డలందరినీ దీవించి ప్రభువా నీ ఆత్మతో నింపండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించమని, మీరే తోడై ఉండుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.